వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమినరీకి 120 డేస్ స్టడీ ప్లాన్ని ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి, వచ్చే 120 డేస్లో మనం ప్రిలిమినరీని ఈజీగా కంప్లీట్ చేసుకోవటం ఎలా, ప్రస్తుతం ఇప్పటివరకు ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళు రివిజన్ చేసుకోవాలన్నా ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. ఇంతవరకు ఎవరు ప్రిపేర్ అవ్వలేదో వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసి ఈ 120 డేస్లో కంప్లీట్ చేసుకోవటానికి కూడా ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. ఆల్రెడీ ఎస్వీఆర్ అకాడమీలో తీసుకొని చదివిన వాళ్ళు రివిజన్ కింద ఉపయోగించుకోండి, కొత్తగా తీసుకునే వాళ్ళు ఫస్ట్ టైం రీడింగ్ కోసం కూడా ఉపయోగించుకోండి. వాళ్ళకి మీకు తేడా ఏంటంటే వాళ్ళు ఒక టైం సేవ్ అయింది కాబట్టి ఒక్కసారి ముందుంటారు రివిజన్ చేసుకోవడానికి. మీకు సమయం దొరికినప్పుడల్లా రివిజన్ కనుక ఇంకొకసారి చేసుకోగలిగితే వాళ్ళతో ఈక్వల్ అవుతారనమాట. అయితే దీంట్లో ఉన్నటువంటి క్రైటీరియా, ఎస్వీఆర్ అకాడమీ కోర్స్ అడాప్టబిలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో దానికి సంబంధించి మా విధి విధానాలు, మా పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పి ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని దీనికి అనుగుణంగా చెప్తాను. ఎస్వీఆర్ అకాడమీలో కోర్స్ని మాకు తెలుసు కాబట్టి ఒక్కొక్క చాప్టరు ఎన్ని వీడియోస్ ఉంటాయి, అవి ఎంత టైంలో మీరు కంప్లీట్ చేయొచ్చు అనేది మాకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ప్రొవైడ్ చేస్తున్నాను. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ అనేది ఇది ఒక సింగిల్ సబ్జెక్టుగా మీరు చూడటానికి వీల్లేదండి. కరెంట్ అఫైర్స్ అనేది రీసెంట్ టాపిక్స్ అన్నిటినీ కూడా మనకి కరెంట్ టాపిక్స్గా వస్తాయి. ఈ రీసెంట్గా వచ్చినటువంటి కరెంట్ టాపిక్స్ అన్నీ కూడా ఒక అడ్మినిస్ట్రేటర్ని చెక్ చేసే విధంగా ఉంటాయన్నమాట. అడ్మినిస్ట్రేటర్గా కూర్చున్నప్పుడు తనకి రీసెంట్ ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తున్నాయో దాన్ని సాల్వ్ చేయాలి కాబట్టి మిమ్మల్ని కూడా అడ్మినిస్ట్రేటర్గా సెలెక్ట్ చేయాలి కాబట్టి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉండాలండి, రీసెంట్ ప్రాబ్లమ్స్కి అనుగుణంగా ఉండాలన్నమాట. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి, నిన్న ఆగస్టు 10-12 తారీఖుల్లో మనకి వరల్డ్ ఎలిఫెంట్ డే వచ్చింది. ఆ సందర్భంగా 12వ తారీఖు అనుకుంటా వరల్డ్ ఎలిఫెంట్ డే వస్తే ప్రపంచ ఏనుగుల దినోత్సవం వరల్డ్ ఎలిఫెంట్ డే వస్తే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏం చేశారు, కుంకి ఎలిఫెంట్స్ ఉన్నాయి కదా, కుంకి ఎలిఫెంట్స్ని మనం కర్ణాటక నుంచి తెచ్చి ఫారెస్ట్ గార్డ్స్ ఈ కుంకి ఎలిఫెంట్స్ అందరూ కలిసి నార్మల్గా అడవుల్లో నుంచి పొలాలని నాశనం చేస్తున్నటువంటి ఎలిఫెంట్స్ని మళ్ళీ అడవుల్లోకి పంపించడానికి ఈ కుంకి ఎలిఫెంట్స్ని తీసుకొని వచ్చారు. ఇది న్యూస్లో ఉంటుంది ఈ కుంకి ఎలిఫెంట్స్ గురించి. అప్పుడు మనం ఏం చదువుకోవాలి, అది ఏ సందర్భం, అది వరల్డ్ ఎలిఫెంట్ డే. సబ్జెక్ట్లోకి వెళ్తే ఎన్వైరన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీలో దాంట్లో ఏం చదువుకోవాలి, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ చదువుకోవాలి. అంటే రీసెంట్గా వచ్చిన టాపిక్ని, అది కరెంట్ టాపిక్, దాంట్లోనూ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాని వెనక్కి వెళితే స్టాండర్డ్ సబ్జెక్ట్ అయినటువంటి ఎన్వైరన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీలో మనకి ఎలిఫెంట్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ని చదువుకోవాలి. అంటే కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్, ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఏరియాస్ చదవటం వల్ల ఏమవుతుందంటే కరెంట్ అఫైర్స్ ఇక్కడ చదువుతారు, దాంతోపాటు స్టాండర్డ్ సబ్జెక్టు కూడా చదువుతారు. కరెంట్ అఫైర్స్ చదువుతారు, స్టాండర్డ్ సబ్జెక్ట్ చదువుతారు, రెండు చదువుతున్నారన్నమాట ఇక్కడ. సో దానివల్ల స్టాండర్డ్ సబ్జెక్ట్ ఆల్రెడీ చదువుంటే రివిజన్ అవుతుంది, చదవకపోతే కొత్తగా నేర్చుకున్నట్టు అవుతుంది. కరెంట్ అఫైర్స్తో పాటుగా వచ్చే క్వశ్చన్స్ మెజారిటీ స్టాండర్డ్ సబ్జెక్ట్ అనుకుంటారు, కానీ ఈ టైప్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుంటారు. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అడిగితే మిమ్మల్ని ఎన్వైరన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ నుంచి డైరెక్ట్గా క్వశ్చన్ అడిగినట్టు కాదు, రీసెంట్గా ఏదో మీకు హింట్ ఇచ్చారు దాని నుంచి అడిగినట్టు. అది గుర్తుపెట్టుకోండి. దీన్ని కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అని చెప్తున్నాను నేను, సిబిఎల్. సో సేమ్ ప్రతిరోజు వచ్చే హిందూ పేపర్లో ఉన్న టాపిక్స్ని నేను వాట్సాప్లోను, టెలిగ్రామ్లోనూ పోస్ట్ చేస్తున్నాను. టెలిగ్రామ్, వాట్సాప్ లింక్ కూడా ఈ వీడియో కింద ఉంటుంది, చూడండి ఎవరైనా కానీ. ఆ లింక్ని క్లిక్ చేస్తే ప్రతిరోజు హిందూ పేపర్లో వచ్చే వాటిని ఇంగ్లీషు, తెలుగు 2 లాంగ్వేజెస్లో కూడా నేను మ్యాటర్ని పోస్ట్ చేస్తున్నాను. పోస్టర్ పోస్ట్ చేస్తాను, మ్యాటర్ కూడా పోస్ట్ చేస్తాను. మ్యాటర్ చదువుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో పోస్టర్ నేను కరెంట్ అఫైర్స్లో అనాలిసిస్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాను అన్నమాట. ఇలా ఒక సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఒక సబ్జెక్టు టీచ్ చేసే వాళ్ళే చెప్తే కుదరదండి, వీళ్ళకి పూర్తి అవగాహన ఉండాలి. యూపీఎస్సీ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు కానీ, యూపీఎస్సీ క్వాలిఫై అయిన వాళ్ళు కానీ మాత్రమే ఇలా చెప్పగలుగుతారు. అది కూడా ఎక్స్ప్రెసివ్ స్కిల్ ఉన్న వాళ్ళు మాత్రమే. సో ఇది స్టాండర్డ్
ప్లాన్ ఆఫ్ ప్రిపరేషన్ అనమాట. గ్రూప్ 1కి కానీ యూపీఎస్సీకి కానీ గుర్తుపెట్టుకోండి. ఈవెన్ గ్రూప్ 2లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. అందుకని ఎస్వీఆర్ అకాడమీ కరెంట్ అఫైర్స్ని కనుక మీరు 1 ఇయర్ చూస్తే ఏపీఎస్సీ గ్రూప్ 1లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ అదర్ స్టాండర్డ్ సబ్జెక్ట్స్, అంటే మిగతా స్టాండర్డ్ సబ్జెక్ట్ని చదవకపోయినా 50% బిట్స్ చేస్తారు డైరెక్ట్గా. దానికి ప్రూఫ్ కూడా నేను ఇస్తాను చూడండి. పోయినసారి ఎగ్జామ్స్లో డైరెక్ట్గా నా కరెంట్ అఫైర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ దిగాయో నేను ఆల్రెడీ క్లియర్గా ఇచ్చాను. ఈ క్వశ్చన్ ఈ వీడియో నుంచి వచ్చింది, ఈ క్వశ్చన్ ఈ వీడియో నుంచి వచ్చింది, అది కూడా ఈ వీడియో కింద లింక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో అంటే నేనేం చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టాండర్డ్స్ నాకు తెలుసు యూపీఎస్సీ కాబట్టి నాకు తెలుసు ఎక్కడ మీరు ఎలా చదివితే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి దాంతోపాటు ప్రిలిమినరీకి ఉపయోగపడుతుంది. సో అందుకని ఇలా ఇచ్చడం జరుగుతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు జీడిపి అనే సబ్జెక్ట్ ఉందండి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఉంది. ఇది ఎన్ని సంవత్సరాలు కొత్త వీడియోలు చేసినా కానీ ఆ జీడిపి అనేది మారదు. డెఫినేషన్ మారుతుందా? మారదు. మరి మార్చుకోవాల్సింది ఏంటి? ఆ జీడిపి ఎప్పుడూ అలానే ఉంటుంది. జీడిపి గ్రోత్ రేట్ అనేది ఎవ్రీ క్వార్టర్కి మారుతుంది, ఎవ్రీ ఇయర్కి మారుతుంది. మరి దాన్ని ఎక్కడి నుంచి చూసుకోవాలి? బుక్స్ నుంచి చూస్తే కుదరదు. కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ క్లాస్ నుంచే మీరు అప్డేట్ చేసుకోవాలి, లేదా న్యూస్ ఫాలో అయ్యి దాన్ని అప్డేట్ చేసుకోవాలి. ఇప్పుడు జీడిపి బేస్ ఇయర్ కూడా మార్చారు, 11-12 నుంచి మనకి మార్చారు జీడిపి బేస్ ఇయర్ని కూడా. అంటే కరెంట్ అఫైర్స్ అనే యొక్క ప్రాధాన్యత ఏంటంటే కరెంట్ లింకేజ్తో అడిగే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతుంటారు. బుక్స్లో కూడా మీకు ఇది దొరకనంత 1 ఇయర్ వరకు ఉంటుందండి. కానీ జీడిపి బేస్ ఇయర్, సిపిఐ బేస్ ఇయర్, కొత్త ఇండెక్స్లు రీసెంట్గానే ప్రవేశపెట్టారు. మరి వాటిని ఎక్కడ చదువుతారు మీరు? స్టాండర్డ్ బుక్లో కూడా ఉండదు. అందుకని కరెంట్ అఫైర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ వరకు కూడా. సో కరెంట్ అఫైర్స్ ఎవరైతే తరువుగా ఉంటారో, కరెంట్ అఫైర్స్ అంటే అందరూ సామాన్యంగా చదివినట్టు ఈ రోజు ఏంటి, ఈ రోజు ఏం జరిగింది, ఆయన పేరేంటి, ఎవరికి మెడల్ వచ్చింది, ఇవి కాదండి కరెంట్ అఫైర్స్ అంటే. కరెంట్ అఫైర్స్ అంటే డెప్త్ ఎనాలసిస్ ఉంటుంది. ఒక మ్యాటర్ వస్తే దానికి బ్యాక్వర్డ్ లింకేజ్ ఉంటుంది. అది గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయిలో చదవాల్సిన కరెంట్ అఫైర్స్. అంతేగాని చాలామంది కరెంట్ అఫైర్స్ అంటే ఆ అవార్డు ఎవరికి వచ్చింది, తర్వాత లేకపోతే ఈ స్పోర్ట్స్లో ఎవరు గెలిచారు, అదేదో 1-2 క్వశ్చన్స్ అడుగుతారు. కానీ డెప్త్ అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అండి, నోబెల్ ప్రైజ్ వచ్చిందనుకోండి ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ వచ్చిందంట, అతని పేరు ఇదంట అని చదివేవాళ్ళు. అట్లా కాదు, నోబెల్ ప్రైజ్ ఏ ఏరియాలో వచ్చింది, ఆ ఏరియాలో సైన్స్ అండ్ టెక్నాలజీలో డెప్త్గా మీకు ఆ ఏరియా ఏంటి, ఆస్ట్రోఫిజిక్స్ అన్నారు, ఆస్ట్రోఫిజిక్స్లో దేంట్లో వచ్చింది, సో ఆ ఆస్ట్రోఫిజిక్స్ దేన్ని చేసినందుకు వచ్చింది అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ డెప్త్ ఎనాలిసిస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో దాన్ని నేను ప్రొవైడ్ చేస్తాను మీకు. తర్వాత ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది కరెంట్ అఫైర్స్ గురించి. అంటే కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు కనుక కరెంట్ అఫైర్స్ పొడిగా చదువుతుంటే దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. రోజు నేను హిందూ పేపర్ అనాలిసిస్ చేసి మీకు ఎస్వీఆర్ అకాడమీలో కరెంట్ అఫైర్స్ని ప్రొవైడ్ చేస్తున్నా. ఈ కరెంట్ అఫైర్స్ని జనవరి 2026 వరకు మొట్టమొదటిసారిగా చదవాలి. ఇంకా వెనక్కి వెళ్తే ఇంకా మంచిది. నా కరెంట్ అఫైర్స్ కనుక 1 ఇయర్ స్పాన్ కనుక మీరు చదివారంటే ప్రతి సబ్జెక్టు మీద మీకు వచ్చే గ్రిప్ ఏదైతే ఉంటుందో అది నేను మాటల్లో చెప్పలేను. కానీ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారో తెలుసా అండి, మెటీరియల్ని పీడిఎఫ్ తీసుకొని ఆ మెటీరియల్ని బట్టి పట్టడానికి ట్రై చేస్తారు. అది బ్లండర్ అనమాట. సో వాళ్ళకి నేనేం చెప్పలేను. ఇంకా ఎస్వీఆర్ అకాడమీ స్టూడెంట్స్ మీరు ఇప్పటికైనా చూస్తూ ఉంటే నా వీడియో క్లాసులు చూడండి. మీకు వచ్చిన మ్యాటర్ కాదు, అది మీరు అర్థం చేసుకోలేరు. ఒకవేళ అర్థం చేసుకున్నా దానికన్నా హెవీగా నేను చెప్తూ ఉంటాను ఎగ్జాంపుల్స్తో. నా వీడియో క్లాస్ చూస్తేనే మీకు పూర్తి ఓవరాల్ దాని మీద గ్రిప్ వస్తుంది. అది అర్థం చేసుకోండి ఎవరైనా కానీ. నెక్స్ట్ జనరల్ మెంటల్ ఎబిలిటీ విషయానికి వస్తే మీరు ప్రిపరేషన్ ఎలా చేయాలి, గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ ఎలా ఉన్నా కానండి, ఈ జనరల్ మెంటల్ ఎబిలిటీ అనేది మీకు ఎగ్జామ్లో లాస్ట్లో చేయాలండి. ఎందుకంటే ఇది ఫస్ట్లో చేస్తూ కూర్చుంటే మీకు అనేది మార్క్స్ లూజ్ అవుతారు. ఎందుకు మిగతా సబ్జెక్టులు చేయలేరు. అందుకనే జనరల్ మెంటల్ ఎబిలిటీ చేసేటప్పుడు లాస్ట్లోనే చేయండి, ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా లాస్ట్లోనే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే దీని మీద ఎంత ప్రిపేర్ అయినా మీరు అక్కడ ఆన్సర్ వస్తుందో లేదో తెలియదు, లేదా అక్కడ టైం టేకింగ్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి. అందుకని లాస్ట్లో అసలు ప్రిపేర్ అవ్వద్దు అని అంటలా, లాస్ట్లో ప్రిపేర్ అవ్వండి. అండ్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా లాస్ట్లో చేయాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీరేం చేస్తారంటే దీన్ని ప్రిపరేషన్ ప్లాన్లో కూడా నేనేం ఇచ్చానంటే ప్రతి సాటర్డే సండే వీకెండ్లో దీన్ని రీజనింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ, రీజనింగ్ ఒక చాప్టరు, అర్థమెటిక్ ఒక చాప్టరు, ఇలా ప్రతి సాటర్డే సండే ఒక్కొక్క చాప్టర్ చేయండి. దీనికంటూ స్పెసిఫిక్గా టైం కేటాయించకోకుండా
సాటర్డే ఒక చాప్టరు, సండే ఒక చాప్టరు, రీజనింగ్ ఇంకో చాప్టరు, అర్థమెటిక్ నుంచి ఒక చాప్టరు. ఇలా మీరు ఎగ్జామ్ అయిపోయే వరకు ప్రతి సాటర్డే సండే ఒక్కొక్క చాప్టర్ చేసుకుంటూ పోతే రఫ్గా ఒక 20 చాప్టర్స్ ఉంటాయండి రఫ్గా. ఆ 20 చాప్టర్స్ అయిపోతాయి. ఎలాంటి బర్డెన్ లేకోకుండా వీకెండ్స్లో మీరు కంప్లీట్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ కరెంట్ అఫైర్స్ నేను ఇందాక ఆల్రెడీ చెప్పడం మర్చిపోయాను. కరెంట్ అఫైర్స్ ఎవ్రీడే ప్రిపేర్ అవ్వాలి. ఎస్విఆర్ అకాడమీ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో కరెంట్ అఫైర్స్ అనేది ఎవ్రీడే ప్రిపేర్ అవ్వాలి. ఈ స్టాండర్డ్ సబ్జెక్టులు మీకు ఎప్పుడు ఇచ్చినా డెఫినేషన్స్ మారవండి. పాలిటీలో ఎప్పుడు మాట్లాడుకున్నా కొలిజం సిస్టమ్ మారదు, కానీ రీసెంట్గా ఏమైనా అప్డేట్ వస్తే వస్తుంది. సో అంతేగాని స్టాండర్డ్ సబ్జెక్ట్స్ని కరెంట్ అఫైర్స్తో జోడించి చదువుకోవాలి. ఇది ఎస్విఆర్ అకాడమీ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఎనీవే అండి, అందుకని కరెంట్ అఫైర్స్ని గ్రూప్ 2 వాళ్ళైనా గ్రూప్ 1 వాళ్ళైనా ప్రతిరోజు ఒక వీడియో చూడాలి కన్ఫామ్గా. సో అది డెప్త్ అనాలిసిస్తో ఉంటుంది, అందరిలాగా ఉండదు. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ని కూడా మేము పోస్ట్ చేస్తున్నామండి ప్రజెంట్. ఈ చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ని ప్రతి సబ్జెక్ట్ నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క టాపిక్ నుంచి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరైతే ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్స్ ఆల్రెడీ రాసిన వాళ్ళు చదివిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. దాంతోపాటు కొత్తగా ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ 120 డేస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్తాను కదా, దీన్ని ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మీరు చదివిన తర్వాత ఉన్నవి వరకు రాస్తూ వెళ్ళిపోండి. నెక్స్ట్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, ఏపీఎస్సి గ్రూప్ 1లో మీరు చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ కానీ లేదా టెస్ట్లు కానీ రాస్తున్నప్పుడు మీరేం చెక్ చేసుకోవాలి అంటే, టెస్ట్ రాశాక మీకు తెలియనే వచ్చినాయి, దాని అర్థం ఏంటో తెలుసా? మీరు వైడ్ రేంజ్లో టాపిక్ని చదవలేదని అర్థం. తెలియని టాపిక్స్ వచ్చినాయి అంటే వైడ్ రేంజ్లో కవర్ చేయలేదని అర్థం. ఇంకొకటి, మీకు తెలిసింది కానీ ఆ ప్రశ్న చేయలేకపోతున్నారు అంటే మీరు దాన్ని డెప్త్గా చదవలేదని అర్థం. ఈ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్ అండి. వైడ్ రేంజ్, డెప్త్ అనాలిసిస్. మీరు టెస్టులు రాసి చూసుకున్నాక ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. మీకు తెలియని వచ్చినాయి ప్రశ్నలు అంటే మీరు వైడ్ రేంజ్లో ఆ టాపిక్ని చదవలేదు. మీకు తెలిసి ఉంది కానీ ఆన్సర్ చేయలేకపోతున్నారు, దాన్ని డెప్త్గా చదవలేదు. ఇది మీరు ప్రతి చాప్టర్కి కూడా ప్రతి టాపిక్ కూడా ఇది అనాలిసిస్ చేసుకోవాలి. దాంతోపాటు స్మార్ట్ వర్క్, ఏది చదవాలి ఏది చదవకూడదో కూడా మీకు తెలియాలి. చాలామంది టైం వేస్ట్ చేసుకునేది ఇక్కడే. అనవసరమైనవి చదువుతారు, అవసరమైనవి చదవరు. కొంతమంది ఏం చేస్తారు, కొన్ని మార్క్స్ ఎక్కువ మార్క్స్ వచ్చే వాటిని తక్కువ టైం కేటాయిస్తారు, తక్కువ మార్క్స్ వచ్చే వాటిని ఎక్కువ టైం కేటాయిస్తారు. ఇలా అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి అన్నీ మీరు మిస్టేక్స్ చేయకోకుండా ఉండడానికి గైడెన్స్ ప్రొవైడ్ చేసేది. ఎనీవే ఇప్పుడు 120 డేస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కనుక మనం గమనించినట్లయితే ఎవ్రీడే మినిమం 5 అవర్స్ అండి, మ్యాక్సిమం మీ ఇష్టం. సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయినటువంటి పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్, ఈ 5 సబ్జెక్ట్స్ని మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎన్వైరన్మెంట్ యాడ్ అయి ఉంటుందండి, ఎప్పుడైనా కానీ చూసుకోండి. ఈ 5 సబ్జెక్ట్స్ని ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క 20 డేస్ కేటాయిస్తే ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్స్ని మీరు కంప్లీట్ చేయొచ్చు. దీనికి 100 డేస్ పడుతుంది మీకు. దాంతోపాటు మిగతా ఎక్స్ట్రా 20 డేస్ ఉన్నాయి కదా, ఈ 20 డేస్లో ఒక 10 డేస్ మీరు రివిజన్ చేసుకోవచ్చు, ఇంకొక 10 డేస్ చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా సింపుల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. సింపుల్, మీరేం లేదు, పాలిటీ తీసుకోండి, ఎస్విఆర్ అకాడమీలో 20 డేస్లో మీకు కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ 20 డేస్లో ఇది కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ 20 డేస్లో ఇది కంప్లీట్ చేసుకోండి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒక 10 డేస్లో రివిజన్ చేసుకోండి మొత్తాన్ని. ఒక 10 డేస్లో చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ చేయండి. ఎప్పుడు మీరు స్టార్ట్ చేసినా ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని అమలుపరచండి. ఒకవేళ ఆల్రెడీ చదివిన వాళ్ళు ఉంటే రివిజన్ కోసం ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని అమలుపరచండి. సో ఇలా కరెంట్ అఫైర్స్ మాత్రం ఎవ్రీడే ప్రిపేర్ అవ్వాలి. ఇప్పటి నుంచి వెనక్కి వెళ్తూ జనవరి 2026 వరకు చదవాలి. జనరల్ మెంటల్ ఎబిలిటీని వీకెండ్స్లో సాటర్డే సండే ఒక్కొక్క చాప్టర్, రీజనింగ్ నుంచి ఒక చాప్టర్, అర్థమెటిక్ నుంచి ఒక చాప్టర్ చదవాలి. ఇలా కనుక మీరు టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోగలిగితే అది మీకు గుడ్ అసెట్ అవుతుంది అనమాట. ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, సింపుల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఓకేనండి. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్కి కాల్ చేస్తే గైడెన్స్ ఇస్తారు. మీ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలో చెప్తారు. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్స్ మీకు ఎలా అడాప్ట్ చేసుకోవాలో చెప్తారు. కంప్లీట్గా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అడ్మినిస్ట్రేషన్ టీమ్. సో ఎలాంటి సబ్జెక్ట్ డౌట్స్ ఉన్నా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు మళ్ళీ నాకు ఎవరైతే కన్సర్న్ పర్సన్ ఏమైనా సబ్జెక్ట్ డౌట్స్ కానీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కానీ ఉంటే నాకు ఫార్వర్డ్ చేస్తారు. నేను వాళ్ళకి సమయం ఉన్నప్పుడు వాళ్ళకి నేను గైడ్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. సో ఈ ఎస్విఆర్ అకాడమీలో కోర్సుని పర్చేజ్ చేయాలనుకుంటే ఈ వీడియో కింద లింక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు డైరెక్ట్గా www.svracademy.in వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2,
వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట నేను. ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2 సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో, సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏపీఎస్సీ గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ SVR అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు